ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయే వాక్య భాగము కీర్తనల గ్రంథం నుంచి 119వ సంకీర్తన 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. ప్రియులారా, మన వాక్యము మనకంట ఒక దీపము, అలాగే వెలుగు చూపించేదిగా ఉందంట. మన జీవితంలో నడిచేటప్పుడు చాలాసార్లు చీకటి మార్గాల్లో పడిపోతాం. ఒక విధమైన అనిశ్చితి, కష్టాలు, ప్రలోభాలు, ఆ సమయాల్లో మనం ఏ దిశలో నడవాలో తెలియక గందరగోళంలో ఉంటాం. అప్పుడు దేవుని వాక్యం మనకు దారి చూపే దీపమై ఉంటుంది. దీపం తక్కువ దూరం మాత్రమే చూపించినా ఒక్కొక్క అడుగు వేయడానికి సరిపోతుంది. అలాగే దేవుని వాక్యం కూడా ఒక్కో దశలో మనకు మార్గదర్శకత్వం ఇస్తుంది. మనకు ముఖ్యంగా దేవుని వాక్యం మనకి సత్యాన్ని చూపిస్తుంది, అబద్ధాల చీకట్లో సత్యాన్ని తెలియజేస్తుంది, రాబోయే ప్రమాదాలను హెచ్చరిస్తుంది, అంటే తప్పుడు దారులను ముందుగానే గుర్తించనిస్తుంది, మనలో ఒక ఆశ నింపుతుంది. నిరాశలో ఉన్నప్పుడు ధైర్యం, మనకు ఒక నెమ్మది, భరోసా ఇస్తుంది. అందువల్ల ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడం, మనసులో నిలుపుకోవడం, ఆచరించడం ద్వారా మన పయనం సురక్షితమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యం మా పాదములకు దీపముగా, మా మార్గానికి వెలుగుగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జీవిత మార్గంలో నడుస్తున్నప్పుడు చీకటి మమ్మల్ని ఆవరించిన నీ వాక్యము మా దారిని స్పష్టంగా చూపించుగాక. ప్రతిరోజు నీ వాక్యంలో జీవించి నీ చిత్త ప్రకారం నడిచేలా మాకు సహాయం చేయండి. మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు లేదా ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ +965 94724454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.